ఉన్నటువంటి విషయం ఇది. అందుకని ఈ రైట్ మూడింటిని వేరువేరుగా చూడాలి. రైట్ రాకేష్ గారు, అంటే ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ని పక్కదారి అంటే కేవలం హామీలు అమలు చేయడంలో పక్కదారి పట్టించడానికే ఫోన్ ట్యాపింగ్ వాదన తెచ్చారు అని అనటం ద్వారా ఫోన్ ట్యాపింగ్ వాదన పక్కదారి పట్టించాలన్నా మీరు? ప్యానల్ మెంబర్స్కి, చరణ్ గారికి, కిషోర్ గారికి, అదేవిధంగా పెద్దలు వీరయ్య గారికి, బిగ్ న్యూస్ ప్రేక్షకులకు, శ్రీనివాస్ గారు ఏదైతే ఇంతకుముందు పెద్దలు వీరయ్య గారు చెప్పినట్టుగా ఒకవేళ నిజంగానే ఫోన్ ట్యాపింగ్ జరగలేదు అని చెప్పేసి మేము స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. నెంబర్ 1. అందుకే కేటీఆర్ గారు ఏమన్నారు, జరగందాన్ని జరిగింది అని చెప్పేసి మీరు ఆరోపణలు చేస్తున్నారు కాబట్టి మీరు ఏం చేసినా కానీ అవి నిరూపించలేరు కాబట్టి అక్కడ జరగలేదు అనేది స్పష్టంగా చెప్పారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేసి నేను ఏమంటున్నా అంటే, ప్రభాకర్ రావు గారు ఏం చెప్పారనేది ఆయన వచ్చి స్టేట్మెంట్ ఇవ్వలేదు, కానీ ఆయన డైరెక్ట్గా మీడియాతో మాట్లాడి మీడియాకే లీక్ ఇచ్చింది అన్నట్టుగా మనకు న్యూస్ ఛానల్లో వస్తున్నాయి. అవి ఎంతవరకు నిజమో మీరే ఒకసారి పరిశీలించుకోండి. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేసి దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కేటీఆర్ గారును జగన్ గారు ఇద్దరు కూడా దావాస్కి వెళ్ళారు. వారిద్దరు పర్సనల్గా మాట్లాడుకుంటుంటే అక్కడ ఉన్నటువంటి ఒక రిపోర్టర్ విన్నట్టుగా లేకపోతే ఒక పత్రిక విన్నట్టుగా మనకు న్యూస్ ఛానల్లో అంటే పత్రికలు ప్రధాన పత్రికల్లో న్యూస్ రావడం జరిగింది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అక్కడ లేనటువంటి వ్యక్తి దాని గురించి కల్పించి రాసినప్పుడు, అదేవిధంగా అసలు ఇంట్రాగేషన్ జరుగుతున్నప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ను ఇంకో పోలీస్ ఆఫీసర్ అడుగుతున్నాడు, క్వశ్చనింగ్ చేస్తున్నాడు. అది బయటికి ఎలా లీక్ అయింది మీడియాకు? ఎవరి సోర్సులు వాళ్ళకు ఉన్నాయని చెప్పేసి జనరల్గా వచ్చే సమాధానాలు వస్తుంటాయి. కాబట్టి నేను ఏమంటున్నా అంటే అక్కడ ఏం జరిగింది ఏం జరగలేదని తెలియకముందే వాళ్ళను నిందితులుగా చేర్చేసి వాళ్ళను ముద్దాయిల్ని చేర్చేసి మొత్తం A1 A2 A3 అని చెప్పేసి వాళ్ళు ఇంకా కోర్టులో వీళ్ళు సాక్ష్యాధార ప్రవేశపెట్టలేదు, వాళ్ళు నిరూపితం కాలేదు. వాళ్ళని అయినా కానీ A1 A2 A3 అని చెప్పేసి చాలా పత్రికల్లో చాలా మీడియాలో వస్తున్నాయి. సంతోషం, రానివ్వండి. కానీ నేను ఏమంటున్నా అంటే నిజంగా చేసుంటే ఈరోజు అధికారంలో ఉన్నది ఎవరు? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర ఏమైతే ఆధారాలు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు డిపార్ట్మెంట్ దగ్గర, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి ఏమంటున్నా అంటే, ఎప్పుడైతే ఇవాళ రఘునందన్ రావు గారు ఇంకో ఆరోపణ కూడా చేశారు. ఒక మాజీ డీజీపీ గారి పిఏను ఇంకొక డిఎస్పీ 1 మినిట్ అండి, రఘునందన్ రావు గారు ఆరోపణ చెప్తున్నాను. వారు విదేశాలకు ఎందుకు వెళ్ళారని చెప్పేసి ఆయన ఆరోపణ చేశాడు. ఎవరు వెళ్ళారు అని బయటపెట్టమని చెప్పండి. ఒక అనుమానం ఏంది అంటే, చెప్పండి సార్. అంటే ఆయన చెప్పింది, ఆయన దుబ్బాక ఉప ఎన్నికలప్పుడు పలానా ఇంట్లో డబ్బులు ఉన్నాయి, ఇలాంటి పలానా చోట కారు చెక్కింగు అంటే ఏంది, ఫోన్ సంభాషణ ఆధారంగా ఆనాడు దుబ్బాక బై ఎలక్షన్ అప్పుడు వాహనాల తనిఖీ కావచ్చు, ఓడిపోయారా ఆయన చెప్పింది ఇళ్ల తనిఖీలు సార్, ఓడిపోయారా? గెలిచింది కదా. అది మన చెప్పండి. రెండోది అది ఒక అంశం. ఆయన చెప్పి ఎన్ఎన్ శ్రీనివాస్ గారు మొన్నటిదాకా ఏ పార్టీలో ఉన్నారు? నేను చెప్తా.